ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అనేది మన జీవితాలలో విడదీయరాని సంబంధం కలిగి ఉన్నటువంటిది. అయితే ఈ ఆధ్యాత్మికతను 2 రకాలుగా మనం తీసుకుంటే, ఒకటి శాస్త్రీయ ఆధ్యాత్మికత, రెండోది అశాస్త్రీయ ఆధ్యాత్మికత. అంటే సైంటిఫికల్ స్పిరిచ్యువాలిటీ, రెండోది సెంటిమెంటల్ స్పిరిచ్యువాలిటీ. అయితే మనం ఏ ఆధ్యాత్మికతను అనుసరిస్తున్నాము? శాస్త్రీయమా? అశాస్త్రీయమా? ఎప్పుడైనా మనం ఆత్మపరిశీలన చేసుకుంటున్నామా? శాస్త్రీయ ఆధ్యాత్మికత అంటే శాస్త్రాల వెలుగులో, అంటే శాస్త్రాలు తెలియపరిచే యథార్థ జ్ఞానం వెలుగులో అనుసరించేది శాస్త్రీయ ఆధ్యాత్మికత అయితే, మనకు నచ్చిన నమ్మకాలను కల్పించుకుని అది శాస్త్రాలలో ఉన్నదా లేదా అనేటటువంటి పరిశీలనతో సంబంధం లేకుండా అనుసరించేది అశాస్త్రీయ ఆధ్యాత్మికత లేక సెంటిమెంటల్ స్పిరిచువాలిటీ. అయితే శాస్త్రీయ ఆధ్యాత్మికత ఏం చెబుతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే, ఈ సర్వ సృష్టికి, ఈ విశ్వ వ్యవస్థకు కారకుడు, సర్వలోక మహేశ్వరుడు, ఈ సృష్టికర్త, జీవన మరణాలకు అధిపతి ఒక్కడే, ఈ విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు ఒక్కడే అన్న విషయాన్ని శాస్త్రీయ ఆధ్యాత్మికత తెలియపరుస్తుంది. లేదు, మనకు నచ్చిన నమ్మకాలను కల్పించుకుని, మనకు నచ్చిన వాళ్లను దైవాలుగా భావించి, ఇంకా చావు పుట్టుకలు అన్న అస్తిత్వాలనే మనం దేవుళ్ళుగా నమ్ముకుని అనుసరించేటటువంటి దాన్ని అశాస్త్రీయ ఆధ్యాత్మికత అని చెప్పొచ్చు. ఎందుకంటే శాస్త్రాల విషయంలో దానికి సంబంధించినటువంటి ఆధారం ఏమీ లేదు. అయితే శాస్త్రీయ ఆధ్యాత్మికత అంటే ఈ సర్వలోక సృష్టికర్త ఒక్కడే, ఆయన చావు పుట్టుకలకు కారకుడే, కానీ చావు పుట్టుకలు ఉన్నవాడు కాదు అని అనుసరిస్తే, శాస్త్రీయ ఆధ్యాత్మికత మనల్ని మోక్షం వైపునకు, ఇహలోకంలో మనశ్శాంతి, పరలోకంలో మోక్షము, ముక్తి వైపునకు నడిపిస్తుంది. మరి అశాస్త్రీయ ఆధ్యాత్మికత ఏం చేస్తుంది అంటే, ఇహలోకంలో మనశ్శాంతికి దూరం చేసేస్తుంది, పరలోకంలో మోక్షానికి దూరం చేసేస్తుంది. కాబట్టి మనం అనుసరించే ఆధ్యాత్మికత శాస్త్రీయమా అశాస్త్రీయమా అనేది మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.